మీకు జగన్ ఈ మధ్యన మాట్లాడుతూ 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్ని మేమే గెలుస్తామని మళ్ళీ బింకాలు పలుకుతూ ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అలైడ్ ఫోర్సెస్ అన్నీ అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దురాఘాతాలకి ఎదురొడ్డి పోరాటం చేస్తున్నప్పుడు హిట్లర్ తన బంకులో కూర్చొని ఇంకా మనం అడ్వాన్స్ అయిపోతున్నాం, ఇంకా జర్మనీ యుద్ధం విజయాలు సాధిస్తుందని చెప్తానే ఉండేవాడు. అలా చెప్తా ఉంటే చివరికి బెర్లిన్లోకి రష్యన్ సేనలు వచ్చినా కానీ అలా చెప్తా ఉంటే చివరికి అతను బంకర్లో ప్రవేశించినప్పటికీ అప్పటికి అర్థమైంది నేను ఓడిపోతున్నాను. జగన్ పరిస్థితి కూడా అదే. ఈ రోజున 175 కాదు, 175 నువ్వు 15 వస్తే గొప్ప నువ్వు కాదు. మీకు జగన్ ఈ మధ్యన మాట్లాడుతూ 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్ని మేమే గెలుస్తామని మళ్ళీ బింకాలు పలుకుతూ ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అలైడ్ ఫోర్సెస్ అన్నీ అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దురాఘాతాలకి ఎదురొడ్డి పోరాటం చేస్తున్నప్పుడు హిట్లర్ తన బంకులో కూర్చొని ఇంకా మనం అడ్వాన్స్ అయిపోతున్నాం, ఇంకా జర్మనీ యుద్ధం విజయాలు సాధిస్తుందని చెప్తానే ఉండేవాడు. అలా చెప్తా ఉంటే చివరికి బెర్లిన్లోకి రష్యన్ సేనలు వచ్చినా కానీ అలా చెప్తా ఉంటే చివరికి అతను బంకర్లో ప్రవేశించినప్పటికీ అప్పటికి అర్థమైంది నేను ఓడిపోతున్నాను. జగన్ పరిస్థితి కూడా అదే. ఈ రోజున 175 కాదు, 175 నువ్వు 15 వస్తే గొప్ప నువ్వు కాదు.